మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ శ్రీ నాగేశ్వరుడు గారు, శ్రీమతి విశాల్ గారు, వాళ్ళ అమ్మాయి శ్రీమతి బాల గారు. ఇంతకుముందు మన వీడియోస్లో చాలా వీడియోస్లోనే వీళ్ళ ఫ్యామిలీని పరిచయం చేశానండి. బాలగారు నందికేశ్వరంలో ఉద్యాపనలో 3 రకాలు చేసుకున్నారనమాట. ఉండ్రాళ్ళు, పులగం, అప్పాలు చేసుకున్నారు. ఆల్రెడీ మన ఛానల్లో లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ కాచాయని గారు 9 రకాలు ఒకే అంటే 3 వారాలు చేసుకున్న ఆ రకాలన్నీ కూడా ఒకే వీడియోలో, ఫుల్ వీడియోలో ఈ నోములో ఎన్నెన్ని రకాలు చేస్తారు, ఎంతెంత క్వాంటిటీ చేస్తారు, కథ ఏంటి అనేది పూర్తి వివరాలతో మీతో షేర్ చేసుకున్నానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. వయోభేదం లేకుండా, స్త్రీ పురుషులు చిన్న పెద్ద భేదం లేకుండా ఈ ప్రసాదాన్ని స్వీకరించడానికి అందరూ వస్తారు. పిలిచినా పిలవకపోయినా వెళ్ళి ఆ ప్రసాదాన్ని స్వీకరించి వస్తే పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం పూర్తిగా ఉంటుందని చెప్పేసి ఈ నోములో కథలోనే ఉంటుందన్నమాట. తెలిసిన వాళ్ళకి, బంధువులకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ స్నేహితులకి అందరికీ కూడా ఎవరైనా తెలిస్తే ఇక్కడ నోము జరుగుతుందని అందరికి చెప్పుకొని వస్తారనమాట. వచ్చిన వాళ్ళందరినీ చక్కగా ఆహ్వానించి ప్రసాదం పెట్టి తాంబూలాలు ఇచ్చి పంపుతారనమాట. ఈ నోము చేసుకునే వాళ్ళకి అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తారు పార్వతీ పరమేశ్వరులు అని ఈ కథలో ఉంటుంది. ఇలాంటి నోములు ఏంటంటే అందరు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా అందరు కలిసి ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటూ, నవ్వుకుంటూ సరదాగా గడిపేస్తూ ఉంటారనమాట. చక్కగా వచ్చిన వాళ్ళందరికీ వడ్డించుకుంటూ ఫ్రెండ్స్ అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటామండి. పవిత్రమైన రోజున రథసప్తమి కానీ, శివరాత్రి కానీ ఈ నోము పట్టేసి ఉద్యాపనకి 9 రకాల పిండి వంటలు చేసి నైవేద్యంగా సమర్పిస్తారండి. ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను. మొత్తం 9 రకాలన్నమాట. ఒక్కొక్క రకం 5 కేజీల చొప్పున వండించి సూర్యాస్తమయం లోపు అంటే 5 గంటల లోపు ఈ నోము అంతా కూడా చెల్లిపోవాలన్నమాట. ఈ నోము చేసుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పదార్థాన్ని తిన్నా, అలాగే చేసుకునే వాళ్ళకి సహాయం చేసిన, వడ్డనలు కానీ ఏదో ఒక విధంగా తాంబూలాలు పెట్టే చోట కానీ సహాయం చేసిన ఎంతో మంచిదని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. నేను నా ఫ్రెండ్స్ ఇలాంటి నోములు ఎక్కడికి జరిగినా కూడా వెళ్ళి వాళ్ళకి సహాయం చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉంటామండి. అయినవల్ నుంచి శ్రీమతి విశాల్ గారి తమ్ముడు శ్రీ రాంబాబు గారు వాళ్ళ ఇంట్లో కాసిన పంపర పనసకాయలనండి, ఎంతమందికి వస్తే అంతమందికి సరిపడా పంపర పనస, అలాగే దబ్బకాయలు, బత్తాయిలు ఇవన్నీ కూడా తెచ్చారనమాట. మేనకోడలు నోము చేసుకుంటోంది, పంచడానికి ఉంటాయి ముత్తైదులకని. వాటితో పాటుగా బ్లౌజ్ పీసు, ఒక డబ్బా, పసుపు కుంకాలు ఇవన్నీ కూడా చక్కగా అందరికీ పంచుకున్నారనమాట. వచ్చిన వాళ్ళందరూ కూడా రుచికరమైన భోజనం చాలా బాగా ప్రిపేర్ చేశారనమాట. వంటలన్నీ కూడా, ప్రసాదాలన్నీ కూడా అవన్నీ చక్కగా తృప్తిగా తిని తాంబూలం తీసుకుని వెళ్ళటం జరిగిందండి. మంచి కార్యక్రమానికి మనం వెళ్ళి అక్కడ పాల్గొన్నా, అక్కడ ప్రసాదం తినొచ్చినా చాలా సంతోషంగా ఉంటుంది కదా కొన్ని రోజుల వరకు. మీకు ఎలా అనిపిస్తుంది? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్లో తెలియచేయండి. మన ఛానల్లో వీడియోస్ అన్నీ మీకు తీరిగ్గా ఉన్నప్పుడు చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.